హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్. సో మనం బీటెక్ సంబంధించి ఈ సంవత్సరం వందలాది వీడియోలు చేసాం. ఇందులో మోస్ట్ హెడేక్ టాపిక్ అంటే మనందరికీ తలనొప్పి తెప్పించినటువంటి టాపిక్ ఏంటంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్. ఈ హెడేక్ అనేది మళ్ళీ మొదలైంది. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో, డివిజన్ బెంచ్ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ కేసు యొక్క విచారణ జరిగింది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్, సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వీళ్ళందరూ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే మనకి చీఫ్ జస్టిస్ తెలంగాణ ఎవరైతే ఏం చెప్పారంటే మాపప్ కౌన్సిలింగ్ పెట్టమని, వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వమని మనకి 9వ తారీఖు రోజు తీర్పిచ్చారు, అక్టోబర్ 9వ తారీఖు. ఆ తీర్పుని వీళ్ళు అమలుపరచకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు పోయింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని ఎస్ఎల్సి, స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి వేసుకొని వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆ యొక్క ఎస్ఎల్పిని నిర్ద్వందంగా తిరస్కరించి హైకోర్టు యొక్క ఆదేశాన్ని పాటించమని చెప్పింది. సో ఇది జరిగి కూడా దగ్గర 2 వారాలు అవుతుంది. గవర్నమెంట్ ఇంకా ముద్ద నిద్రపోతూనే ఉంది. సో ఈరోజు చీఫ్ జస్టిస్ ఎవరైతే ప్రభుత్వ లాయర్ ఉన్నాడో ఆయన్ని పొట్టు తిట్టినాడు. తిడుతూ మీరు రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ ల్యాండ్ యొక్క చట్టం ఏదైతే ఉందో దాన్ని అనుసరించడానికి ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి మేము మాపప్ కౌన్సిలింగ్ పెట్టమని మీకు చెప్పాము. మీరు సరే దాన్ని కాదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వేసే ఎస్ఎల్పి, స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చినాక కూడా మీరు కౌన్సిలింగ్ ఎందుకు కండక్ట్ చేయలేదు అనేసి ఇప్పుడు ఎవరైతే ఈ సిఎంఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నారో వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యొక్క విచారణ సందర్భంగా ఈరోజు ఈ విచారణ అక్కడ జరిగింది. ఈ విచారణ సందర్భంగా జడ్జి కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో మీరు చట్ట ప్రకారం నడుచుకోవాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం తరపు ఉన్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏమడిగిందంటే మాకు ఇంకో 2 వారాలు గడువు కావాలని అడిగాడు. దీనికి జడ్జి గారు తీవ్రమైనటువంటి కోపాన్ని వ్యక్తం చేస్తూ, సో వాళ్ళు ఎవరో చెప్పారండి అడగమని చెప్పేసి, మీరు 23వ తారీఖు మనకు అక్టోబర్ 23వ తారీఖు ఏఐసిటీ కానీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం 23వ తారీఖు లాస్ట్ డేట్ అయితే మీరు మళ్ళీ ఇంకో 2 వారాల పాటు సమయాన్ని అడుగుతున్నారంటే మీరు కావాలనే ఆ యొక్క పార్టీకి ఎవరైతే ఉన్నారో నష్టం చేయడానికి ఇటువంటి పని చేశారు. కాబట్టి మిమ్మల్ని సోమవారం లోపల కానీ మాకు కానీ మీరు సరైనటువంటి సమాధానంతో రాకపోతే దీన్ని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళకి 6 నెలల పాటు జైలు శిక్ష చేస్తానన్నట్టుగా జడ్జి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో సోమవారం మనకు మోస్ట్ ప్రాబబ్లీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే ఇట్లాంటి మోస్ట్ ప్రాబబ్లీ చాలా చెప్పారు కదంటే ఇంకా చాలామంది కాలేజీ నచ్చినటువంటి విద్యార్థులు, వెయిటింగ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇంకా 100లోనే ఉన్నారు. ఇంకా కొంతమంది లాంగ్ టర్మ్ పోవాలా, వేణుగోపాల్ రెడ్డి చెప్పిన తర్వాత చూసుకొని పోదాం అనేటువంటి వెయిట్ చేసే పేరెంట్ అందరూ కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాంటి తీర్పులు జరిగినాయి. కానీ ఇది చిట్ట అవకాశంగా మనకు సోమవారం రోజు సాయంత్రానికి దీనికి ఒక కొలిక్కి వచ్చిస్తుందని రావాలని వస్తున్నాం. సో ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం చూసేటువంటి వారికి ప్రస్తుతానికి ఇది మనకి హైకోర్టు నుంచి ఉన్నటువంటి సమాచారం. దీని ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వానికి మీకు ఎటువంటి ఛాయిస్ లేదు, యూ హ్యావ్ టు కండక్ట్ మాపప్ కౌన్సిలింగ్ తప్ప మీకు మరో గత్యంతరం లేదు అన్నట్టుగా తెలంగాణ చీఫ్ జస్టిస్ తెలియజేయడం జరిగింది. మీరు దీన్ని కానీ అమలుపరచకపోతే మీకు ఎందుకు జైలు శిక్ష వేయకూడదో మీరే చెప్పాలన్నట్టు ప్రభుత్వ లాయర్ని అడగడం అనేది జరిగింది. సో ఈరోజు జరిగినటువంటి వాదోపవాదాల సమాచారం ఇదండి. కాబట్టి మనం సోమవారం ప్రభుత్వం మాపప్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామనేటువంటి గుడ్ న్యూస్తోనే కనీసం 1 డే అయినా మనకు టైం ఇచ్చి, అంటే మనకి ఈరోజు 18వ తారీఖు కాబట్టి సో 19 శనివారం, 20th ఆదివారం, 21 సోమవారం, సో 22వ తారీఖు ఒక్కరోజు మిగులుతుంది మనకి. సో ఆ ఒక్కరోజు టైం ఇచ్చి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి 23వ తారీఖు రిపోర్ట్ చేయమని చెప్పే అవకాశం ఇంకా మనకి చాలా వరకు ఉంది. ఒకవేళ జరగకపోతే ఏం జరగద్దు అనేది మనం చూద్దాం. సో నీకు మళ్ళీ 21వ తారీఖు సాయంత్రం నేను మళ్ళీ వీడియోతో మీకు ఆ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సమాచారం ఏ వీడియో పెట్టినా మీరు అందరూ కింద వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. స్టిల్ దిస్ ఈజ్ ద న్యూస్. ఎందుకంటే అకారణంగా న్యూస్ లేకుండా మనం న్యూస్ చెప్పలేం. కాబట్టి ఈరోజు హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు సారాంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. బై.